ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంతోష్ గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అవర్ వైస్ చైర్మన్ చంద్రుడి మైండ్. థ్యాంక్ యూ సార్. నోదే గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది dais. I request our general secretary Dr. S. Anil Kumar to please come on to the dais and to please come on to the dais. I request Satpal Reddy garu to please come on to the dais. And press personnel and guests present here. I welcome all. Andarki now. The MC members to join for the photo. Sir, please come. Okay. Sorry, sir. 13th battalion varu next రావాల్సిందిగా కోరుతున్నాము. Sir, he and his family enter life member, sir. నమస్కారం. ఈరోజు ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశానికి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ అడిషనల్ కలెక్టర్ రాహుల్ గారికి, అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇతర పాలకవర్గ సభ్యులకు, ఇతర సభ్యులకి, ఇక్కడికి వచ్చిన దాతలు, మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా చాలా రోజుల తర్వాత మనం ఈ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. మన మంచిర్యాల జిల్లాకు సంబంధించినంత వరకు ఈ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి చేసే సేవలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, అవి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓన్లీ బ్లడ్ డొనేషన్ క్యాంప్సే కాదు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అట్లానే నేను కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇమీడియట్ గా నేను వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒక 2-3 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఆ తర్వాత హెల్త్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో చాలా ప్లేసెస్ లో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవడం జరిగింది. దీనివల్ల మనకి ఎక్కడెక్కడైతే అత్యవసరంగా ఎవరెవరికి అవసరం ఉందో అవన్నీ కూడా మనం సమకూర్చడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకంగా మంచి కార్యక్రమాలు మనము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల బ్రాంచ్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ అవేర్నెస్ క్యాంప్సే కాకుండా కొన్ని ప్రాజెక్ట్స్ మనకి ఇక్కడ బ్లడ్ సెంటర్ కావచ్చు, ఆర్ఫనేజ్ హోమ్స్, వీటిలలో కూడా అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు మనము ప్రాపర్ గా అందరిని ఎన్రోల్ చేసి వాళ్ళందరికీ సెన్సిటైజ్ చేసి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా సేవ చేయడానికి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ముందుకు వస్తారు. ఇంతకు ముందే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవడం జరిగింది. ఆ ఓల్డేజ్ హోమ్ లో ముందుగా మనకి ఒక 2-3 పూటల్లో నెలకు అట్లా రావడం జరిగింది. మన ఇక్కడ సొసైటీ నుంచి చేసిన కొన్ని యాక్టివ్ కార్యక్రమాల వల్ల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఒక 60 మీల్స్ అవసరం అయితే 90 మీల్స్ కూడా రావడానికి ఈ అవకాశం వచ్చింది. అంటే అంతమందికి మనము ఎంతమందికి ఇదంతా ఇన్ఫార్మ్ చేయగలిగితే అంతమందికి మనము సేవ చేయగలుగుతున్నాం. సో దీనివల్ల ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ మిగతా ప్లేసెస్ లో కూడా ఎవరెవరికి బ్లడ్ అవసరం ఉంది వాళ్ళందరికీ కూడా ఈ రకంగా సేవలు చేయగలుగుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.